నవంబర్ డిసెంబర్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారు అన్నటువంటిది ఇప్పటిదాకా చెప్తున్నటువంటి లెక్క. కాకపోతే బీసీ కోటా కాన్సెప్ట్తో ఎన్నికలు వాయిదాలు పడి ఫిబ్రవరికో మార్చికో వెళ్ళిపోతాయా చూడాలి. ఎందుకంటే బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తామంటూ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది తెలుగుదేశం. అది అసాధ్యమని తెలుసు, కానీ ఏదో ఒక వాదాన్ని నెత్తినేసుకోవాలి కాబట్టి, అది బీసీలకు న్యాయం చేస్తున్నామని చెప్పాలి కాబట్టి 34% రిజర్వేషన్ అని. 50% లోపు రిజర్వేషన్ తప్ప 50% దాటి రిజర్వేషన్లు ఇచ్చే హక్కు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలే తేల్చి చెప్పింది. అయినా మనం జీవో ఇచ్చేశాక ఆటోమేటిక్గా ఎవరో ఒకళ్ళు దాన్ని ఛాలెంజ్ చేస్తారు, కోర్టుకు వెళ్తారు. ఇప్పుడు ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేస్తే అది కూడా 27.5%కే సిఫార్సు చేసింది. దాని మీద ప్రభుత్వానికి విమర్శలైనవి. రెండవది వచ్చేటప్పటికి ఆ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికలో కూడా 50% లోపే ఉండాలని సూచించింది. దాంతో వీళ్ళు వేసిన పాచిక రివర్స్ అయింది. దానికి వైసీపీ అదిగో చూసారా మిమ్మల్ని మోసం చేస్తుందని వైసీపీ బీసీ నేతలు అంటున్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ కొత్త నాటకాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఆ డెడికేటెడ్ కమిషన్ నివేదిక పక్కన పెట్టేసి జీవో ఇచ్చేస్తారట. జీవో ఆటోమేటిక్గా ఛాలెంజ్ అయిపోతుంది. ఎవరో ఒకడు వేస్తారు, ఛాలెంజ్ చేస్తారు, దాని మీదన రివ్యూ, దాని తర్వాత కొట్టేస్తారు, మళ్ళీ సుప్రీంకోర్టు, మళ్ళీ కొట్టేస్తారు. అయిపోయాక మేము చాలా పోరాడం బీసీల కోసం, కానీ ఇప్పుడు ఈ పిటిషన్ వేసినోడు ఎవడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసనినో, లేకపోతే వాళ్ళ చుట్టానికి వేలు విడిచిన మేనమావ గారు అబ్బాయి గారి అక్కగారి తమ్ముడి కొడుక్కి చుట్టమవుతాడనినో, ఇట్లాంటిది ఏదో ఒక కారణం చెప్పేసేసి ఆ తర్వాత మామూలుగానే ఎన్నికలు జరుపుతారు. కాకపోతే ఈ ప్రాసెస్ కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది.